సో సినిమా సినిమా మేకింగ్లో చాలా ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్ మీరు. జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్లు అంతా డబ్బులు పెట్టి లేకపోతే అప్పుడప్పుడు సెట్కి కాకుండా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి బాగా ఇన్వాల్వ్డ్గా ట్రావెల్ చేస్తారు. మధ్యలో మీకు డిసెంబర్ జనవరిలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, అల్లు అర్జున్ గారు పుష్ప రిలీజ్ కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కానీ. కొంచెం దానివల్ల ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే 2 months మొత్తం మీ గీత అంతా షేక్ అయిపోయింది కదా. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు డిసెంబర్ బాగా ఇబ్బంది పడ్డాము. బట్ ఆ టైంలో ఏంటంటే వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడు మన ఎడిటర్ నవీన్ నోలి గారు కానీ, అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ కానీ, చందు గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా నేషనల్ అవార్డులు ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ అట్ ద సేమ్ టైం చైతన్య గారు ఉన్నారు. ఆయన నెంబర్ ఆఫ్ సినిమాలు చేశారు, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ టీమే. సో మేము లేకపోయినా కూడా క్రియేటివ్గా కానీ వర్క్ పరంగా కానీ ఎక్కడ స్లో అయ్యే టీం కాదు. అందుకని చెప్పి మేము ఇంచుమించు 1 month మిస్ అయిపోయాం. 1 month మిస్ అయిపోయినా కూడా ఇప్పుడు Feb 7th అప్పుడు చాలామంది కూడా అనుకున్నారు Feb 7th ఇది రిలీజ్ ఉండదు బికాజ్ ఆఫ్ ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు పోస్ట్పోన్ అవుతుంది ఇదంతా. నేను బికాజ్ ఆఫ్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఇన్సైడ్. మేము లేకపోయినా కూడా దే డిడ్ వెరీ గుడ్ జాబ్ మేము వచ్చినప్పటికి. కాకపోతే మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అన్ని వెనకాల నుంచి చూసుకోవాలి కదా. అంటే ఈ సినిమాకి అవసరం లేదు నిజంగా. ఇప్పుడు నేను తీసిన చాలా సినిమాల వరకు మీరు చూస్తుంటారు, కొత్త డైరెక్టర్స్ ఇట్లా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నా మెంటరింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ సినిమాకి నిజంగా అంత అవసరం లేదు, ఎందుకంటే అందరూ కూడా పెద్ద టీం, మొత్తం పెద్ద టీము, కామన్ డిస్కషన్సే. ఒకవేళ దాంట్లో నేను లేకపోయినా కూడా వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుని ఎదరికెళ్ళగలిగిన మనుషులే అందరూ కూడా. సో ఎప్పటికప్పుడు ఏంటంటే నాకు అప్డేట్ చేస్తూ ఉండేవారు, ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి. బట్ అన్ని సినిమాల్లాగా దీనికి వెనకాల ఉండవలసిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఇంత బిజీ షెడ్యూల్లో మీ ఇందాక నుంచి చెప్తా ఉన్నారు, ఎంత బిజీగా ఆ బాబుని కూడా వెళ్ళి కలిసినట్టున్నారుగా. అవునండి, అది నిన్న ఏం చేశారంటే నిన్న మార్నింగ్ బన్నీ గారు ఒక చిన్న సమీక్ష కింద పెట్టారు నాకు, వాళ్ళ డాడీకి, కాంతారావు గారు అని చెప్పి బన్నీ గారి దగ్గర ఉంటారు. ఆయన ఎవ్రీడే ఏంటంటే అక్కడ అప్డేట్స్ తీసుకుని బన్నీ గారికి ఇస్తూ ఉంటారు. ఆయన డైలీ అప్డేట్స్. అంటే ఈయన వాళ్ళ ఫాదర్ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండకూడదు కదా బికాజ్ ఆఫ్, అందుకని చెప్పి కాంతారావు గారు అన్న ఒక ఆయన్ని హాస్పిటల్కి డెడికేట్ చేశారు. అక్కడ ఏదైనా జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా ఈయనకి అప్డేట్ చేయమని చెప్పి ఆయనే ఫాలో అవుతున్నారు. అది నిన్న మార్నింగ్ సమీక్ష పెట్టి ఎట్లా ఉంది ఏంటి అనే దాని మీద మమ్మల్ని పెట్టి, అంటే ఆయన అడిగింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక వేరే లెవెల్ స్టెప్ ఏదైనా తీసుకోవచ్చా ట్రీట్మెంట్లో, బికాజ్ హీఈస్ రికగ్నైజ్, కొంచెం మూవ్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి పిల్లోడి, కొంచెం ఫాస్ట్ రికవరీ చేయడానికి ఏదన్నా సెకండ్ ఒపీనియన్స్ ఏదైనా తీసుకొచ్చా, మనం ఎవరన్నా తీసుకురావచ్చా, లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చా, ఇవి ఒకసారి కనుక్కోమన్నారు. కనుక్కున్నా నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన మెయిన్ లేరు కానీ అక్కడ డాక్టర్తో మాట్లాడాను. తర్వాత అరవింద్ గారికి అప్డేట్ చేశాను. అరవింద్ గారు ఆయన మెయిన్ భాస్కర్రావు గారు తేలుతో అరవింద్ గారు మాట్లాడతారన్నారు. అంటే మొన్న ఎక్కడో చదివే బాబు ఇంకా కాన్షియస్లోకి రాలేదు, గుర్తుపట్టట్లేదు అన్నారు. కాన్షియస్లో ఉన్నాడు, నేను చూశాను. కళ్ళు తెరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే ఏడుస్తూ అంటే ఇట్స్ మీన్స్ కాన్షియస్లో ఉంటేనే కదా జరిగేది. అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు మెమొరీకి ఇట్లకి రావడానికి కొంచెం టైం పడుతుంది అనేది మాత్రం ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఎంత టైం పట్టొచ్చు అది డాక్టర్స్ ఏదన్నా అబ్రాడ్ ఏదో చదివే ఎక్కడ నిజమేనా, ఏదో అబ్రాడ్ ఏదో అంటే లేదండి, అది నిన్న కొంచెం తప్పుగా క్యారీ అయింది. అది ఏదన్నా అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక వీఆర్ ఓపెన్ అని చెప్పారు వీళ్ళు. అంటే ఎజురెన్స్ ఇచ్చారు తప్ప ఇట్ ఇస్ నాట్ లైక్ డెసిషన్ కంక్లూడెడ్ ఐ రాంగ్ వీఆర్ దేర్ అనేది ఇచ్చారు అంతే.